మన 39 విగ్రహాలు ఇంకో మసీద్లో వెలిసినాయి అనమాట. అంటే భారతదేశంలో వెళ్తే ఇంకా ఎన్ని వెళ్తాయి, ఇంకా ఎన్ని మసీద్లలో మన విగ్రహాలు వెళ్తాయి? దీనిపైన రీసెర్చ్ చేయాలి, ప్రతి ఒక్క హిందువు చేయాలి. చేస్తేనే మంచిది, లేకపోతే ఇంకా అంతే, ఉన్న గుళ్ళు కూడా మసీద్లుగా మారిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తుంది. ఏం ట్రెండ్ నడుస్తుందంటే మన హిందువుల ఆడపిల్లల్ని తీసుకుపోయి లవ్ జిహాద్ చేసి చంపేయడం. ఇంకా ఎక్కడన్నా మన హిందువులు తక్కువ ఉన్న దగ్గర వాళ్ళుగానే ఎక్కువ ఉంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, వెళ్తారా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, లేదంటే మీరు ఇక్కడ ఉండాలి అని అనుకుంటే మీరు పక్క మతం మారాల్సిందే, మస్జిద్కు రండి, బొట్లు దూడ్చేయండి, మా మతంలోకి రండి, ఇస్లాం మతం స్వీకరించండి అని చెప్పేసి చాలా చోట్ల నడుస్తుంది. అది ఎక్కడ హిందువులు తక్కువ ఉండి వాళ్ళు ముస్లింలు ఎక్కువ ఉంటారో అక్కడ ఆ ప్రతి జోగలో నడుస్తుంది. ఈ విగ్రహాలు ఒకటే అని కాదు, చాలా కథలు ఉన్నాయి ఇల్లవి. ఇప్పుడు ఇదేందో నేను చేయలేదు ఈ వీడియో, కస్తూరి శ్రీధర్ అన్న చేసిండు. ఒకసారి ప్లే చేస్తున్నా, చూద్దాం మనం. నేను మీ కస్తూరి శ్రీధర్. ఏదైనా మదరసాల గురించి కానీ లేకపోతే హిజాబ్ గురించి కానీ కొన్ని వర్గాలకు సంబంధించి న్యూస్ ఏదైనా చేసినప్పుడు కొంతమంది అయితే కామెంట్తో విరుచుకుపడుతున్నారు. ఓకే, మీకేదో అనిపించుంటుంది, ఖాళీ ఉంటుంది, బాధేసి ఉంటుంది, ఏదేదో రకరకాలుగా మాట్లాడినారు. అంటే ఈ దేశంలో ఉన్న చట్టాలు అందరికీ వర్తించవా? అంటే పథకాలు మాత్రం అందరికి కావాలా? కానీ చట్టాలు అయితే మతాలకు, ఒక్కో మతానికి ఒక్కో రకంగా ఉండాలి చట్టాలు. అలాంటి చట్టాలు వాళ్ళకు కావాలని మొన్న యూసీసీ కోసం ఒక ఓటింగ్ పెడితే ఆన్లైన్లో ఒక మిస్ కాల్ ఇవ్వండి అని చెప్పేసి, యూసీసీ కావాలా వద్దా అని ఎంతమంది మిస్ కాల్ ఇస్తే ఎన్ని ఓట్లు పడతాయని చూస్తే 4 కోట్ల మంది ముస్లింలు మాకు ఆ చట్టం అవసరం లేదు, మాది మాకే కావాలని చెప్పేసి వాళ్ళు ఆపోజిట్గా ఓట్లు వేసారనమాట. ఇంకోటి ఏమైందంటే ఈ క్రిస్టియన్స్ కూడా హిందువులే ఒకప్పుడు, ముస్లిమ్స్ కూడా ఒకప్పుడు హిందువులే. కానీ ఏంటంటే వాళ్ళు మతం మారిపోయారు. ఇంకా మతం మారినాక ఎవరికైనా కొత్త బిచ్చగానికి ఎట్లుంటుందో ఆ పనులు చేస్తున్నారు అనమాట. వాళ్ళు కూడా 2 కోట్ల మంది ఉన్నారు. ఆ 2 కోట్ల మంది కూడా మాకు యూసేసి అక్కర్లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా ఆపోజిట్ ఓట్లు వేశారనమాట. మరి మన హిందువులు ఎంతమంది వేశారు, ఎంతమంది పడుకున్నారో తెలియదు. ఇంకా నెక్స్ట్ ఇంకా చూడండి. ఇప్పుడు ఆ మతానికి సంబంధించిన చట్టాలను తీసుకొద్దామా? ఉన్నాయి కదా ఇప్పుడు సౌదీలో అలాగా ఈ షరియా చట్టం అనేది. అంటే తప్పులు చేస్తే తలలు నరకడం, చేతులు నరకడం, కాళ్ళు నరకడం, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి కదా. అలాంటి చట్టాలు తీసుకొద్దామా? మరి కావాలి. ఎందుకంటే ఇప్పుడు షరియా చట్టం అనేది చాలా మంచిది మన దేశానికి. షరియా చట్టం తెస్తే ఏమవుతాయంటే ఇటువంటి లవ్ జిహాద్లు బంద్ అయిపోతాయి, వీళ్ళు కూరగాయల్లో ఉమ్మిచ్చేది, ఉచ్చబోసేది అది బంద్ అయిపోతాయి. ఇంకా బొచ్చెడు ఉన్నాయి, అందులో దొరికేది వాళ్ళే, మనం కాదు. మన హిందువులు అయితే అటువంటి పనులు చేయరు కాబట్టి మన వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. షరియా చట్టం రావాలని మనం కూడా డిమాండ్ చేద్దాం కావాలంటే. షరియా చట్టం చేస్తే ఏమవుతాయంటే ఈ పోకిరి వేద వాళ్ళంతా ఉంటారు కదా, తెల్లవాళ్ళు ఆడ ఈడ ఆ షాప్ల కాడ ఈ షాప్ల కాడ కూర్చొని దొంగతనాలు చేయడం, ఎవరింట్లో అన్న జొర్రి అమ్మాయిలను ఎత్తుకోపోవడం, ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళ కథలు. ఆ షరియా చట్టాలు తెస్తే వీళ్ళ పని వీళ్ళు చేసుకొని అన్నీ మూసుకొని సైలెంట్గా ఉంటారు. లేకపోతే వీళ్ళ కథలు వేరే కథలు ఉంటుంది. ఇంకా మా మతానికి మాత్రం మినహాయింపులు కావాలా చాలా విషయాల్లో. మిగతా వాటి విషయాల్లో అందరితో పాటు మేము సమానం. మాకు ప్రయోజనాలు అయితే అందరిలాగే మేము పొందుతాం. కానీ మా మతానికి సంబంధించిన కొన్ని అలవాట్లు కావచ్చు, ఆచారాల విషయంలో కావచ్చు, ఇంకో రకరకాల వేరే విషయాల్లో కావచ్చు, మాకు మినహాయింపు అయితే కావాలా. ఓకే, మంచిది, సరే, మీ మాట ప్రకారమే వద్దాం. ఇప్పుడు కనీసం ఎక్కడైనా ఒక రోడ్డు మధ్యలో ఏదన్నా ఒక దర్గా కానీ, ఒక చిన్న మసీదు కానీ ఏదైనా ఉంటుంది, ఆ రోడ్డును విస్తరింప చేస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు ఏదైనా దాన్ని తొలగించాలంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా వచ్చి పడి గోల చేస్తారు. రోడ్డు మధ్యలో ఉన్న దర్గానే కాదు, అది పెట్టేటప్పుడే ఫస్ట్ మన హిందువులకు ఉండాలి కొద్దిగా నా బుద్ధి జ్ఞానం. అది మెయిన్ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఏం చేశారంటే ఒక 4 రాళ్ళు పెడతారు, దానికి సున్నం వేసి ఒక కట్టెకు ఒక పచ్చజెండా పెట్టి అలా పాతుతారు. ఆడ ఏంది అంటే ఒక రాత్రిరే కథం ఒక గోరి తయారైపోతాడు. అంటే వీళ్ళు సచ్చేటోళ్ళంతా రోడ్ల మీద ఆడ ఈడ ఎందుకు వస్తున్నారు? ఎవడన్నా వస్తే శ్మశానంలో పెడతారు. వాళ్ళైతే వాళ్ళ శ్మశానాల్లో పెట్టుకుంటారు కదా, మళ్ళీ అడ్డం వచ్చిన రోడ్ల మీద ఆడ ఈడ ఎందుకు వస్తారు వీళ్ళు? అట్లా రావకూడదు కదా. అంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఆ దాన్ని దర్గా చేయాలి, దర్గా చేసి అది మొత్తం ఆక్రమించుకోవాలి.
దాన్ని ఏం చెప్పాలంటే వక్ఫ్ బోర్డు భూమి ఉంది, ఇది వక్ఫ్ బోర్డుది, హిందువులది కాదు అని చెప్పేసి వాళ్ళు అదొకటి అప్లై చేసుకొని పెట్టేసుకుంటారు. దాని మీద డూప్లికేట్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటారు. వాళ్ళ దాంట్లో వాళ్ళకి చాలా మంది ఉన్నారు సపోర్ట్ చేసేటోళ్ళు, కానీ మన దాంట్లో ఉన్న నిజానికి కూడా సపోర్ట్ చేసేటోళ్ళు లేరు. మన రాజకీయ నాయకులు కూడా ఇంతమంది బొచ్చెడు మంది ఉన్నారు, కానీ ఆ 100 మందిలో ఎవరో ఇద్దరో ముగ్గురో సపోర్ట్ చేస్తారు మనకు. మిగతా వాళ్ళు అయితే ఎవరు చేయరు. ఉన్నదానికి నిజాయితీకి కూడా మన వాళ్ళు సపోర్ట్ చేయరు. వాళ్ళ దాంట్లో అయితే లేని అబద్ధపు ఒక దర్గా తయారు చేయాలంటే నడి రోడ్డు మీద కూడా తయారు చేయాలన్నా కూడా వాళ్ళకు సపోర్ట్ ఇచ్చుకుంటారు. కానీ మనకు మన వాళ్ళు సపోర్ట్ లేరు మ్యాక్సిమం. మళ్ళీ ఇంకెప్పుడు బుద్ధి జ్ఞానం వస్తుంది హిందూ నాయకులకు? ఇంకెప్పుడు చేస్తారు? ఇట్లా చేస్తే ఇక ఉన్న హిందువులు అందరూ బయటికి వెళ్ళి వీళ్ళ పద్ధతి ప్రకారం వీళ్ళు చేస్తారు. ఒకవేళ హిందువులు కనుక ఇంతమంది హిందువుల దేశంలో ఉన్న హిందువుల ఒక్క 5% కానీ మేల్కొంటే అన్ని కథలు ఖతమైపోతాయి. కానీ ఇంకెప్పుడు లేస్తారో తెలియదు మనోళ్ళు. ఇప్పుడైతే ఒక్క 2% లేచిరు నిద్రలో నుంచి, ఇంకా 98% పడుకొని ఉన్నారు నిద్రలో మంచిగా. ఎట్లా పడుకొని ఉన్నారంటే ఏ ముసుగులో ఉన్నారంటే వీళ్ళు ఏమంటారు మన సెక్యులర్ ముసుగులో ఇంకా 98% మంది హిందువులు పడుకొని ఉన్నారు. ఓన్లీ 2% మందియే హిందువులు ఉన్నారు ఇక్కడ. అది కథ కదా. మీరేదో మీ అభిప్రాయాలు మీ మనోభావాలు ఏదో చేస్తున్నారు అనుకుందాం, సరే మీ మాటని సమ్మతిస్తా. కానీ హిందువుల యొక్క దేవాలయాలను వాటిని వచ్చి ధ్వంసం చేసి వాటిని సగానికి పడగొట్టి పైన మినార్లు కట్టి వాటిని మసీదులుగా మారిస్తే దీనికి సమాధానం చెప్పండి. ఇది తప్ప కాదా? ఇది మేము అడగొచ్చా అడగకూడదా? దీని మీద మా బాధ్యత ఉందా లేదా, హక్కు ఉందా లేదా? ఇన్ని మాట్లాడేవాళ్ళు, ఇన్నిటికీ అడ్డగోలు సమాధానాలు చెప్పేవాళ్ళు దీనికి కూడా సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. విషయానికి వద్దాం. భారతదేశంలోని మధ్యప్రదేశ్లోని దారిలో ఉన్న ఒక చారిత్రాత్మక దేవాలయం కాంప్లెక్స్ నే భోజశాల కాంప్లెక్స్ అంటారు. ఈ పేరు మధ్య భారతదేశంలోని పరమార రాజవంశానికి చెందిన ప్రసిద్ధ రాజైనటువంటి భోజా నుండి వచ్చింది. ఈ రాజు విద్య మరియు కళల పోషకుడు, అంతేకాకుండా ఆయన గొప్ప దైవభక్తుడు కూడా. దీంతో ఆయన మధ్యప్రదేశ్లోని ఈ దార్ అనే ప్రాంతంలో ఒక గొప్ప ఆలయాన్ని అయితే నిర్మించినారు. ఆ ఆలయం పేరే భోజశాల ఆలయం. ఇక్కడ అందరూ దేవీ దేవతను ప్రతిష్ఠించిన ఈ భోజరాజు తన జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. అయితే భోజశాలను 17వ శతాబ్దంలో భారత దురాక్రమణదారులైనటువంటి ఈ మొఘలాయులు ఆలయం పై భాగాలను పూడ్చివేసి దాని మీద మసీదు నిర్మాణం చేశారు. అప్పటి నుండి ఈ భోజశాల దేవాలయం కమల్ మౌలానా మసీదుగా పిలువబడుతుంది. ఇక్కడ ముస్లింలు అయితే ప్రార్థన చేసుకోవడం ప్రారంభించారు. ఇదే పరిస్థితి. అసలు నేను ఇంతకుముందు వీడియోలో కూడా మాట్లాడినా, మనం 100 సంవత్సరాల క్రితం దేవాలయాలకు ఎక్కడికి వెళ్ళినా 100-200 సంవత్సరాల దేవాలయాలకు చాలా విగ్రహాలకైతే తలలు, కాళ్ళు, చేతులు, ముక్కులు ఏమీ ఉండవు. ఒంటిమిట్ట రామాలయంలోనూ అదే పరిస్థితి ఉంది. ఎక్కడ ప్రముఖ ఆలయాలు ఎక్కడ చూసినా కూడా అదే పరిస్థితి ఉన్నది. ఒకటని కాదు, ఇంకా నేను చెప్పుకుంటూ పోతే ఇంకా సాయంత్రం వరకు చెప్పాలా ఎన్నెన్ని ఆలయాలు ఉండేది, ఎక్కడెక్కడ ఉండేది, ప్రతి చోట కూడా ఇదే పరిస్థితి. ఎందుకు అంత దారుణము? ఎందుకు అంత మత ఛాందస్వాదం? మా రామాలయాన్ని మేము పొందడానికి కోర్టు మెట్లకి శతాబ్దాల పాటు, 100 సంవత్సరాల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. జ్ఞానవాపి మసీదు, కాశీలో ఉన్నటువంటి జ్ఞానవాపి మసీదు ఎవరికైనా కూడా కళ్ళు కనిపించే ప్రతి ఒక్కడికి, లోక జ్ఞానం ఉన్నవాడికి, ప్రతి ఒక్కడికి, మెదడు పనిచేసే ప్రతి ఒక్కడికి చూస్తేనే అర్థమైపోతుంది అది మసీదు కాదు, అది గుడిని పడగొట్టి దాని మీద మినార్లు పెట్టి దాన్ని మసీదు చేశారని చెప్పి చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది. కానీ దానికోసం కూడా మేము న్యాయ పోరాటాలు చేయాలి. కానీ మా హక్కుల కోసం మేము ఏదైనా మాట్లాడితే మేము మతతత్వవాదులం, మత ఛాందసవాదులం, మతోన్మాదులం అని చెప్పి మాకైతే ఒక బలమైన ఇదైతే పక్క. వీళ్ళు మతతత్వవాదులు, వీళ్ళు హిందూ మతస్థులు, వీళ్ళు ఎప్పటికీ గొడవలు చేస్తారు, వీళ్ళ గుళ్ళ గురించి వీళ్ళు గొడవలు చేస్తారు అంటే, ఇప్పుడు మా టెంపుల్ల మీద మీరు మసీదులు కట్టుకున్నారు, చాలా ఉన్నాయి అటువంటివి. దేశంలో వెళ్తే బొచ్చెడు ఉంటాయి. ఒక 10-15 మీరు సొంతంగా కట్టుకున్న ఉంటే మిగతావన్నీ 90% గుళ్ళ మీద కట్టిన మసీదులే ఉన్నాయి. ఇదైతే పక్క. ఏ మసీదు పోయి ఏం తవ్వినా వెళ్ళేది ఏముంటుంది అంటే మన విగ్రహాలు వెళ్తాయి. మరి ఎందుకు వెళ్తున్నాయి అట్లా? అది చెప్పండి. ఎందుకు వెళ్తాయి? మాది మేము తీసుకోవాలి కదా. మీరేమైనా వదిలేస్తురా? పోనీ మీ మసీద్ని ఏమైనా దేవాలయం చేసుకుంటురా? మీరు దేవాలయం చేస్తురా? ఏమన్నా లేదు కదా. అటువంటిప్పుడు మాది మేము తీసుకుంటున్నాం, దాంట్లో ఏముంది?
మాది మేము తీసుకోవడంలో తప్పు లేదు కదా. ఇప్పుడు మీ మస్జిద్లో మా విగ్రహాలు వెళ్ళినాయంటే అది మా టెంపులే కాబట్టి అది మాది మేము తీసుకోవాలి, మా ధర్మం అది. దానికోసం మీరు ఎందుకు అడ్డొస్తారు? అడ్డొచ్చినా ఇచ్చేటోడు ఎవడు ఉన్నాడు ఈడ? ఇంతకు ముందులా లేదులే కథ. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే 70 సంవత్సరాలు అది పాలించినప్పుడు మీవన్నీ కథలు నడుస్తుండే. ఇప్పుడు ఏడుంది అవి? ఇప్పుడు లేవు అవి. ఆ 70 సంవత్సరాలు అయిపోయినాయి ఆల్రెడీ. నెక్స్ట్ వచ్చేది వేరే కథలు ఉంటాయి. ఇప్పుడు హిందూ దేవాలయాలు ఎన్నైతే ఉన్నాయో, ఏ మస్జిద్ల కింద దేవాలయాలు ఉన్నాయో అవి మళ్ళీ ఓపెనింగ్ అయిపోతుంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి దానికోసం మన హిందువులందరూ కూడా సహకరించాలి. మాకు మన దేవాలయం కావాలి అని చెప్పేసి మనం అడగాలి. ఎక్కడెక్కడ ఏమైనా డౌట్ వస్తే దానికోసం మనం రీసెర్చ్ చేయాలి, కంప్లైంట్ ఇవ్వాలి. ఏడన్నా అడ్డగోలుగా రోడ్ల మీద కూడా, నడి రోడ్డు మీద కూడా కొన్ని బొందలు ఉంటాయి. ఆ బొంద కథలు కూడా చూసుకోవాలి మనం. ఎందుకంటే అవి ముందలకి కబ్జా చేసుకొని ఇక వాళ్ళ ఇష్టం వచ్చిన ఇష్టరాజ్యం చేసుకుంటారు కాబట్టి అది కానివద్దు మనం. అందుకే ఏడుకన్నా పోతే 4 రాళ్ళు 2 రాళ్ళు పెట్టి సున్నం వేసి జెండా వాతినవి ఉంటే ముందు తీసేయాలి. అవే పెద్ద ప్రమాదం, దేశానికే ప్రమాదం, ముప్పు అవి. ఎందుకంటే అది ఏంది అసలు? 4 రాళ్ళు వాచి జెండా వాస్తే అయిపోయి వాందే. అంటే మనం మన టెంపుల్ అట్లే కట్టుకున్నామా ఇప్పటిదాకా? లేదు కదా. అందుకని చెప్పి మనోళ్ళు కూడా ఆలోచించాలి దాని గురించి. మనం అటువంటి దాంట్లోకి సపోర్ట్ చేయాలి, ముందుకు పోవాలి. పోనన్ని రోజులు ఇట్లే ఉంటుంది. గవర్నమెంట్లు ఏ గవర్నమెంట్ వచ్చినా ఏం చేయదు, ఏం చేసినా వాళ్ళకే చేస్తుంది, మనకేం చేయదు. కాబట్టి మనకు సపోర్ట్ చేసుకోవాలి. అది ఇంకా ఈయనండి ఇక్కడ గ్రహిస్తారు. మేము మాట్లాడకూడదు. మా నోళ్ళు అయితే మేము మూసి పెట్టుకోండి అలా పైన కింద. మేము మాట్లాడితే మతత్వాదులు ఉంటాం. ఏదైనా మాట్లాడితే మీరు మతాలను రెచ్చగొడుతున్నారు, మతాల మధ్య ద్వేషాలు పెంచుతున్నారు అంటే వాళ్ళు ఏం చేసినా కూడా మేము సైలెంట్గా ఉండాలి. మేము మాత్రం మాట్లాడకూడదు. నిజంగా ప్రపంచంలో అధ్వానంగా తయారవుతున్న ఏదైనా ధర్మం, ఏదైనా సమాజం, ఏదైనా మతం ఉందంటే ఖచ్చితంగా అది హిందువులు మాత్రమే, హిందూ సమాజం మాత్రమే. అది దీంట్లో అయితే అనుమానమే లేదు. మా హక్కుల కోసం మేము పోరాడడానికి కూడా మాకు రైట్స్ లేకుండా పోతా ఉన్నాయి. ఇంకా విషయానికి వస్తే 2022లో ఈ కమల్ మౌలానా మసీదు విషయంలో హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ అనే సంస్థ మధ్యప్రదేశ్ హైకోర్టుకు పోయింది. అయోధ్యలో ఆర్కియాలజీ సర్వే చేపట్టినట్టే ఇప్పుడు అయోధ్యలో చేశారు కదా. మనం ఇందాక నేను చెప్పింది అదే, కోర్టు మెట్లెక్కాల్సి వచ్చేది మనం అక్కడ గెలవడానికి కోసం న్యాయపరంగా. ఆ విధంగా ఈ కమల్ మౌలానా మసీదులో కూడా ఆర్కియాలజీ సర్వే చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి హైకోర్టుకు విన్నవించినారు. ఈ విషయంలో వాదనలు విన్నటువంటి మధ్యప్రదేశ్ హైకోర్టు చివరికి ఈ కమల్ మౌలానా మసీదులో అయోధ్యలో చేపట్టినట్టే ఆర్కియాలజీ సర్వే చేపట్టాలని చెప్పి ఆదేశించారు. దీంతో రంగంలో దిగిన ఆర్కియాలజీ సర్వే శరవేగంగా తమ తవ్వకాలను అయితే ప్రారంభించారు. ఎందుకు? నిజాన్ని వెలికి తీసేదానికి. ఈ తవ్వకాలలో అత్యాధునికమైనటువంటి ఆ పరికరాలన్నింటి కూడా ఉపయోగించినారు. అంతే, ఫలితాలు కూడా త్వరగా వచ్చేసినాయి. ఈ తవ్వకాలలో ఏకంగా 39 హిందూ దేవీ దేవతల విగ్రహాలు, హిందీ సంస్కృతిలో నిర్మించిన 1700 పిల్లర్లు, అలాగే గోడలు, ఇవన్నీ కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఒకవేళ నిజంగానే వాళ్ళదే మసీదు ఉంటే మళ్ళీ 29 విగ్రహాలు ఎట్లా వెళ్ళినాయి? 39 విగ్రహాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మేమేమన్నా రాత్రి తీసుకొని పెట్టినామా అందులో? లేకపోతే ఎప్పుడన్నా వాళ్ళు లేనప్పుడు మసీద్ ఓపెన్ పెట్టినప్పుడు తీసుకొని మసీద్లో పెట్టినామా? పోనీ విగ్రహాలంటే పెట్టవచ్చు. మళ్ళీ ఈ స్తంభాలేంటి? స్తంభాలకు దేవుళ్ళ రూపాలేంటి? ఇవి కూడా మేము చెక్కినామా పోయి వాళ్ళకి తెలియకుండా? కాదు కదా, ఉన్న నిజమే కదా అది. మళ్ళీ ఇటువంటివన్నీ చేసినప్పుడు మాది మేము తీసుకోక వదిలేస్తాం అయ్యా కదా. బాధపడకండి. దేశంలో ఉన్న ఎన్ని అయితే మసీద్లలో హిందూ దేవాలయాలు ఉన్నాయో, అంటే ఫస్ట్ హిందూ దేవాలయమే ఉండేది, తర్వాత మీరు దాన్ని ఏదో కాస్త పూస్త మేకప్ చేసి దాన్ని మసీద్గా మార్చారు, విగ్రహాలన్నీ ఇరగొట్టేసిరు. వచ్చేడు గుళ్ళల్లో ఇప్పటికీ కూడా మన తెలంగాణలో కూడా వెళ్తే వరంగల్, ఇంకా ఇక్కడ ఎక్కడంటారు చాలా జోగల తెలంగాణలో కూడా బొచ్చెడు జోగల విగ్రహాలు ఇరిగిపోయినాయి, ఇప్పటికీ ఉన్నాయి. అవి ఎప్పటివి? అవి ఆ నిజాం సర్కారు, అప్పుడు నిజాం సర్కారు ఉండే కదా, ఆ నిజాం సర్కారు ఉన్నప్పుడు ఇవన్నీ విగ్రహాలు ఇరగొట్టేసి హిందువుల్ని మొత్తమే నాశనం చేయాలి, హిందువులు లేకుండా చేయాలి అని చెప్పేసి చేసిన కుట్ర అది. ఇప్పుడు బయటికి వెళ్తున్నాయి కొన్ని. ఇప్పుడు రామ మందిరం అయిపోయింది, కృష్ణుడి అయిపోయింది, శివయ్య నడుస్తుంది, ఈ తేజోమహల్ నడుస్తుంది. తాజ్మహల్ కాదు అది, తేజోమహల్. దాన్ని మన కొండగోర్లు లవర్స్ అవి ఇవి అని చెప్పేసి కొంతమంది పోతాయి ఆడికి తేజోమహల్ అని.
అది ఆ తాజ్మహల్ అని చెప్పేసి పోతాయి. తాజ్మహల్ కాదు, అది తేజో మహల్. దాని కింద శివయ్య గుడి ఉంది, టెంపుల్ ఉంది పెద్దది, అది కూడా ఎత్తేస్తారు. ఇంకా చిన్న చిన్న మసీదులు, పెద్ద పెద్ద మసీదులు కూడా చాలా ఉన్నాయి. ఆ మసీదుల కింద ఏడేడైతే మన టెంపుల్వి ఇట్లా ఈ స్తంభాలు ఇంకా విగ్రహాలు అవి ఉన్నాయో అవి కూడా మొత్తం క్లియర్ చేసుకొని మళ్ళీ రీఓపెనింగ్ చేసుకుంటాం, మేము కట్టుకుంటాం. గవర్నమెంట్ ఏమి ఇచ్చే అవసరం లేదు. మొన్న రామాలయం కట్టినాం. మనిషికి ఇంత దేశంలో ఉన్న వాళ్ళే కాదు, పరాయి దేశం నుంచి పరాయి దేశం వాళ్ళు కూడా వేసారు దానికి అమౌంట్ ఆన్లైన్లో. అట్లా మాకేం అవసరం లేదు, ఏ గవర్నమెంట్ ఇచ్చే అవసరం లేదు. మా టెంపుల్స్ మేమే కట్టుకుంటాం. ఇంకా మా టెంపుల్లో వచ్చిన అమౌంట్ని తీసుకుపోయి మీరు ఏం చేస్తారు అంటే గవర్నమెంట్ వాళ్ళు మసీద్లకు ఇస్తారు, చర్చిలు కట్టడానికి ఇస్తారు. కానీ మా టెంపుల్స్కి అయితే ఏమి ఇవ్వట్లేదు మీరు. మా టెంపుల్స్ మేమే కట్టుకుంటున్నాం. మాతోనే పైసలే వచ్చాడు, పైసలు ఉన్నాయి మా హిందువులందరితోన. మా హిందువులేమి అట్లా గవర్నమెంట్తో చిప్ప పట్టుకొని పోరు. ఇట్లా అయ్యా మాకు గుడి కట్టుకోవాలి పైసలు ఇవ్వ అని చెప్పేసి పోరు. అట్లా మా వాళ్ళు మన 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 టెంపుల్ని మనమే చేసుకుంటాం. అట్లున్నాం మన హిందువులం. అది మొన్న రామాలయం అప్పుడే చూసారు, ఇంకా పైసలు కూడా బొచ్చడి మిగిలి ఉన్నాయి. మరి రామాలయం అప్పుడు కూడా ఏం చెప్పారు అంటే చాలామంది గుడి కడితే ఏమొస్తుంది, రామాలయం హాస్పిటల్ కట్టండి, షాపింగ్ మాల్ కట్టండి, మెడికల్ కాలేజ్ కట్టండి అంటే సరే అది అయిపోయింది. మేము రామాలయం ఉండే రామాలయం కట్టుకున్నాం, దాన్ని ఎవరు ఆపలేరు, ఏం చేయలేరు. నెక్స్ట్ కూడా అంతే ఉంటుంది కథ. ఏ టెంపుల్ ఉన్నాయో ఆ టెంపుల్ మేము వాపస్ తీసుకోక వదిలే ప్రసక్తే లేదు, కంపల్సరీ వాపస్ తీసుకుంటాము. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మా టెంపుల్ అయినాక మొత్తం లోకంలోనే లేనంత పెద్ద ఇది మసీదు ఆడ కడుతురు. ఆడనే మన దేవాలయం దగ్గరనే, అంటే కొద్దిగా దూరంలో అనుకోండి. మొత్తానికైతే అక్కడనే అయోధ్యలోనే పెద్ద మసీద్ కడుతురు కదా. అప్పుడు మసీద్ ఎందుకు కడుతురు? కట్టొద్దండి మీరు కూడా. మసీద్ కట్టకుండా షాపింగ్ మాల్లు, సినిమా హాళ్ళు, మెడికల్ కాలేజు, దవాఖానాలు, హాస్పిటళ్ళు పెద్ద పెద్దవి అవన్నీ కట్టుకోండి, పార్కులు కట్టుకోండి, మీకు టైంపాస్కు పనికి వస్తాయి. దవాఖానా అంటారు కదా మీరు ప్రతి మాటకు. మాకైతే రోగాలు రావు మ్యాక్సిమం. ఎందుకంటే ఒకవేళ వచ్చే మూమెంట్ ఉన్నా మా రాముని గుర్తు చేసుకుంటే ఉన్న రోగాలు కూడా పోతాయి. ఇది వాస్తవం. మా రాముడు మా ఆంజనేయుడు ఉన్నారు కదా, వీళ్ళని గుర్తు చేసుకుంటే, వీళ్ళని కూర్చొని మంచిగా ధ్యానం చేసుకుంటే ఉన్న రోగాలు కూడా పోతాయి. కావాలంటే అందరు ట్రై చేయండి. హనుమాన్ చాలీసా రోజు చదవండి. అందరు కూడా చదివితే మీకున్న రోగాలు, ఎటువంటి గీడలు ఎటువంటి ఏమున్నా కూడా మొత్తం క్లియర్ అయిపోతాయి. ఈ హిందువులే అని కాదు, ఎవరన్నా చదవచ్చు హనుమాన్ చాలీసా. ఒకవేళ ఎవరికన్నా ప్రాబ్లం అయితే, ఇంట్లో పెద్దగా గొడవలు అవుతున్నాయి, లొల్లిలు అవుతున్నాయి, మేము నష్టపోతున్నాము, మాకు ఏవి కరెక్ట్ లేవు, అప్పులు అవుతున్నాయి అవి అనుకున్న వాళ్ళు మీరు కంపల్సరీ హనుమాన్ చాలీసా చదవండి. చదివినాక చూడండి మీకే అర్థమవుతుంది. రోజు 11 సార్లు హనుమాన్ చాలీసా, ఉదయం 11 సార్లు, సాయంత్రం 11 సార్లు హనుమాన్ చాలీసా చదవండి. ముస్లింలు కానీ, క్రిస్టియన్స్లు కానీ, హిందువులు కానీ, ఎవరన్నా కానీ ఉన్న పీడలన్నీ పోతాయి. ఇదైతే పక్కా. అందుకని చెప్పేసి మాకు టెంపుల్సే కావాలి, మాకు హాస్పిటల్స్ అవసరం లేదు, మాకు రోగాలు రావు. అది ఇంకా అయినండి ఇప్పుడు అయితే కనిపెట్టింది. అంతేకాకుండా వందల సంఖ్యలో హిందూ మత గ్రంథాలను కూడా ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వెలికి తీస్తారు. దీంతో ఈ కట్టడం కమల్ మౌలానా మసీదు కాదని ఇది హిందువుల బోధిశాల ఆలయం అన్న విషయం అయితే బయటకు వచ్చేసింది. అయితే ఈ ఆలయం విషయంలో వచ్చే నెల మధ్యప్రదేశ్ హైకోర్టు అయితే కీలక తీర్పులు అయితే ఇవ్వనుండాలి. ఇది పరిస్థితి. ఎట్లుందో చూడండి, ఎట్లా తయారైందో మన బతుకులు. ఎంత అధ్వానంగా భారతదేశంలో, ఇక్కడ హిందూ ధర్మం పుట్టిన భారతదేశంలో, మన దేశంలో మనకే అది పరిస్థితి అనుకుంటేనే చాలా బాధగా ఉండదు. ఈ వీడియోపై ఖచ్చితంగా మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఇంతటి విలువ. జై శ్రీరామ్.